రెడీ 1 2 3 1 ఆగు 1 రోజు నెక్స్ట్ నేను పట్టుకున్నా. బమ్మెర గ్రామం పాలకుర్తి మండలం జనగాం జిల్లా. పాలకుర్తి మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో, జనగాం జిల్లాకు సుమారుగా 36-38 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 55-58 కిలోమీటర్ల దూరంలో, అంటే మెయిన్ రోడ్ ను షార్ట్ కట్స్ ను బట్టి కిలోమీటర్లు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. మన చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత సాధించుకున్న బ్రహ్మయ్య గుండయ్య, కానీ ఈ తరానికి, ఈ నేటి మన తరానికి తెలియని చరిత్ర ఇది. ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో కోసం ఓకే. రెడీ 1 2 3 1 ఆగు 1 2 3. ప్రసిద్ధ వాగ్గేయకారుడు బమ్మెర పోతన జన్మించిన బమ్మెర గ్రామంలో ఈ బమ్మెర పోతన స్మారక మందిరం ముందు ఎన్నో ఏళ్ళుగా భూమిలో సగం కప్పబట్టిపోయింది. అది కత్తి కానీ ఇట్లా కర్రులు కానీ ఇలా అనుకుంటూ వచ్చారు. అట్లాంటిది ఇవాళ దానిని మేము నిలబెట్టి ఇది గుండయ్య బ్రహ్మయ్యల శూలాల శిల్పంగా గుర్తించి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్నారు కదా, మా బృందం వినయ్ గోలి, అఖిల్, సముద్రాల రాజు, డిస్కవర్ మ్యాన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి వీళ్ళందరూ ఇందులో పాల్గొన్నారు. కాకతీయుల కాలంలో సుప్రసిద్ధులైన ఇద్దరు భక్తులు ఉన్నారు, గుండయ్య బ్రహ్మయ్య. ఇద్దరు బావబామ్మర్దులు. వారిద్దరు ఒకే శ్వాసగా కలిసి పెరిగిన వారు, మంచి అనుబంధము కలిగిన వారు. వారు శరణాగత రక్షక వ్రత దీక్ష ఒకటి స్వీకరిస్తారన్నమాట. వారికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా ప్రసిద్ధ బమ్మెర గ్రామంలో పోతన స్మారక మందిరం వద్ద ఒక శిలా పలకం ఉంది. మట్టి ఫౌండేషన్ బృందం ఇవాళ ఆ గుండా బ్రహ్మయ్య ఆలయం యొక్క లేదా గుండా బ్రహ్మయ్య యొక్క శిథిలాన్ని, ఆ శిల్పాన్ని బయటకు తీస్తున్నాము. ఇక్కడ ఇది అంటే ఈ శిల్పం ఎట్లా ఉందంటే, ఇక్కడ పక్కనే చెరువు బండలు ఉంటాయి. ఈ చెరువు బండల నుంచి, చెరువు నుంచి మత్తడి దుంకి బమ్మెర స్మారక మందిరం నుంచి ఆ చెరువు నీళ్లు పోతూ ఉంటాయి. అక్కడే ఒక ఎత్తైన బెడ్ రాక్, ఒక తక్కువ ఎత్తున్న ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట నుంచే ఆ శిలలను సేకరించారు. సుమారుగా ఒక 4 నుంచి 4.5 అడుగుల ఎత్తైన ఒక శిల, అట్లా ఒక పలక, దానిపైననే శూలాలు చెక్కారు. ఇవి శైవ సాంప్రదాయానికి, ఒకప్పటి వీరశైవ వ్యాప్తికి అత్యంత స్పష్టమైన ఆధారాలుగా ఈ శిల్పాన్ని చెప్పొచ్చు. ఇట్లాంటిది అయితే గుండయ్య బ్రహ్మయ్యలు ఇద్దరు వేరువేరైనప్పటికీ కూడా వీళ్ళ స్నేహాన్ని, అంటే వీళ్ళిద్దరు బావబామ్మర్దులు, వీళ్ళిద్దరి అనుబంధాన్ని చూసి గ్రామస్తులందరూ, అప్పటి స్థానికులందరూ ఒకే పేరుతో పిలిచారు. అందుకే గుండా బ్రహ్మయ్య అనే పేరు వీళ్ళిద్దరికి కలిపి ఉంది. వీరు ఏం చేశారంటే వీరశైవ మతంలో భాగంగా వీళ్ళు కొనసాగుతూ వచ్చారు. శరణాగత రక్షణ వ్రతాన్ని సంకల్పించుకుంటారు. అంటే తమల్ని ఎవరైనా శరణు జొచ్చితే వారిని తమ ప్రాణాలు ఇచ్చైనా సరే రక్షిస్తాము అనే ఒక సంకల్పాన్ని పూంటారు. ఈ వీళ్ళిద్దరి కాలం ఎప్పుడు? గణపతి దేవుడి కాలంలో. ఆ రోజుల్లో గణపతి దేవుడి కాలంలో ఒక ఇద్దరు దొంగలు శివభక్తుల వేషంలో వచ్చి ఆ రాజుల కోశాగారానికి కన్నం వేస్తారు. అందులో ఉండే ఆభరణాలు, వజ్రాలు అట్లాంటివన్నీ దొంగిలించుకొని పారిపోతారు. తెల్లవారిన తర్వాత భటులు దొంగలను గుర్తించే పనిలో వారు వెంటబడతారు. అప్పుడు ఆ ఇద్దరు శివభక్తుల వేషంలో ఉన్న దొంగల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా తమ ప్రాణాలు పోతాయని చెప్పి వారిద్దరూ ఈ గుండయ్య బ్రహ్మేల ఇంటికి వెళ్తారు, శరణ్ కోరుతారు. వెంటనే రాజభటులు వారిని వెతుక్కుంటూ గుండయ్య బ్రహ్మయ్యల ఇంటికి వచ్చి ఆ దొంగలని అప్పగించమని చెప్తారు.
కానీ వారు మా శరణు కోరారు, మేము వారిని అప్పగించాము. వారు చేసిన నేరం ఏమిటి అంటే వాళ్ళు రాజుగారి కోశాగారానికి కన్నం వేశారు, ఆభరణాలని దొంగిలించారు. కాబట్టి వారికి మరణశిక్ష వేసే అవకాశం ఉందని చెప్తారు భటులు. అయినా సరే మేము వారికి అప్పగించాము, శరణు కోరారు కాబట్టి వారి ప్రాణాలను మేము రక్షిస్తాము అని చెప్పి అంటారు. ఇక గుండెను బ్రహ్మయ్యలనే విధిలేక తీసుకొని వెళ్తారు. ఈ గుండెను బ్రహ్మయ్యను శూలారోహణం అనే ఒక శిక్ష విధిస్తారు. ఆ దొంగలకు బదులుగా ఈ గుండె బ్రహ్మయ్యలే శూలారోహణ శిక్షను అనుభవిస్తారు. అవి కర్రతో చేసిన శూలాలు కాబట్టి అట్లా శూలారోహణంతో వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు. ఒక గొప్ప త్యాగం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి కాకతీయ సామ్రాజ్యం అంతటా ఈ గొప్ప భక్తుల కథలుగా రాజ్యమంతా విస్తరించింది. వీరి శిల్పాలు అనేక గ్రామాలలో, ముఖ్యంగా శివాలయాల దగ్గర చాలా కనిపిస్తాయి. చాలా అరుదుగా శూలాలు చెక్కిన శిలలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అయితే దీనికి ఆధ్యాత్మికంగా కూడా ఒక కథ ఉంది. వీరు శరణాగత రక్షణ వ్రతాన్ని పూనుకున్నప్పుడు స్వయంగా శివుడు, యమధర్మరాజు ఇద్దరూ కలిసి వీరి భక్తిని పరీక్షించాలని చెప్పి ఆ శివుడు, యమధర్మరాజు వాళ్ళే దొంగలుగా వచ్చి ఈ పని చేశారని చెప్పి కూడా ఒక ఆధ్యాత్మిక నేపథ్యంగా ఉన్న ఒక కథను కూడా చెప్తారు. అయితే ఇదేమీ పౌరాణిక గాథ కాదు, ఇది చరిత్రలో జరిగిందే. వీరి చరిత్రను మనం ప్రతాపరుద్ర చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, బసవేశ్వర వచన కథాసారం, వీరశైవామృత పురాణం వంటి గ్రంథాలలో కనిపిస్తుంది. శాసనాధారాలు కూడా ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యం అంతటి ఇవి కనిపిస్తాయని చెప్పాను కదా. కానీ వీరి కథ తెలియక, ఈ శిల్పాలను వారు గుర్తించలేక చాలా మట్టికి కాలగర్భంలో కలిసిపోయాయి. జోడగా ఉన్న విగ్రహాలలో ఒకరి విగ్రహం కనుమరుగైంది, చాలా చోట్ల విగ్రహాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా మా మట్టి ఫౌండేషన్ ఒక విజ్ఞప్తి చేస్తుంది, ఇట్లాంటి శిల్పాలు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఎత్తైన వేదిక మీద నిలబెట్టండి, లేదా శివుడి ఆలయంలో వీటిని భద్రంగా చూసుకోండి. ఇది మన చరిత్ర. థ్యాంక్ యూ. ఇక్కడ ఇది అంటే ఈ శిల్పం ఎట్లా ఉందంటే ఇక్కడ పక్కనే చెరువు బండలు ఉంటాయి. ఈ చెరువు బండల నుంచి, చెరువు నుంచి మత్తడి దుంకి బమ్మెర స్మారక మందిరం నుంచి ఆ చెరువు నీళ్లు పోతూ ఉంటాయి. అక్కడే ఒక ఎత్తైన బెడ్ రాక్, ఒక తక్కువ ఎత్తున్న ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట నుంచే శిలలను సేకరించారు. సుమారుగా ఒక 4 నుంచి 4.5 అడుగుల ఎత్తైన ఒక శిల, అట్లా ఒక పలక, దానిపైననే శూలాలు చెక్కారు. ఇవి శైవ సాంప్రదాయానికి, ఒకప్పటి వీరశైవ వ్యాప్తికి అత్యంత స్పష్టమైన ఆధారాలుగా ఈ శిల్పాన్ని చెప్పొచ్చు. ఇట్లాంటిది అయితే గుండయ్య, బ్రహ్మయ్యలు ఇద్దరు వేరువేరైనప్పటికీ కూడా వీళ్ళ స్నేహాన్ని, అంటే వీళ్ళిద్దరు బావబొమ్మర్దులు, వీళ్ళిద్దరి అనుబంధాన్ని చూసి గ్రామస్తులందరూ, అప్పటి స్థానికులందరూ ఒకే పేరుతో పిలిచారు. అందుకే గుండా బ్రహ్మయ్య అనే పేరు వీళ్ళిద్దరికి కలిపి ఉంది. వీరు ఏం చేశారంటే వీరశైవ మతంలో భాగంగా వీళ్ళు కొనసాగుతూ వచ్చారు. శరణాగత రక్షణ వ్రతాన్ని సంకల్పించుకుంటారు. అంటే తమల్ని ఎవరైనా శరణు జొచ్చితే వారిని తమ ప్రాణాలు ఇచ్చైనా సరే రక్షిస్తాము అనే ఒక సంకల్పాన్ని పూనుతారు. వీళ్ళిద్దరి కాలం ఎప్పుడు? గణపతి దేవుడి కాలంలో. ఆ రోజుల్లో గణపతి దేవుడి కాలంలో ఒక ఇద్దరు దొంగలు శివభక్తుల వేషంలో వచ్చి ఆ రాజుల కోశాగారానికి కన్నం వేస్తారు. అందులో ఉండే ఆభరణాలు, వజ్రాలు అట్లాంటివన్నీ దొంగిలించుకొని పారిపోతారు. తెల్లవారిన తర్వాత భటులు దొంగలను గుర్తించే పనిలో వారు వెంటబడతారు. అప్పుడు ఆ ఇద్దరు శివభక్తుల వేషంలో ఉన్న దొంగల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇంకా తమ ప్రాణాలు పోతాయని చెప్పి వారిద్దరూ ఈ గుండయ్య, బ్రహ్మేల ఇంటికి వెళ్తారు, శరణ్ కోరుతారు. వెంటనే రాజభటులు వారిని వెతుక్కుంటూ గుండయ్య, బ్రహ్మయ్యల ఇంటికి వచ్చి ఆ దొంగలని అప్పగించమని చెప్తారు. కానీ వారు మా శరణు కోరారు, మేము వారిని అప్పగించాము. వారు చేసిన నేరం ఏమిటి అంటే వాళ్ళు రాజుగారి కోశాగారానికి కన్నం వేశారు, ఆభరణాలని దొంగిలించారు. కాబట్టి వారికి మరణశిక్ష వేసే అవకాశం ఉందని చెప్తారు భటులు. అయినా సరే మేము వారికి అప్పగించాము, శరణు కోరారు కాబట్టి వారి ప్రాణాలను మేము రక్షిస్తాము అని చెప్పి అంటారు. ఇక గుండెను బ్రహ్మయ్యలనే విధిలేక తీసుకొని వెళ్తారు. ఈ గుండెను బ్రహ్మయ్యను శూలారోహణం అనే ఒక శిక్ష విధిస్తారు. ఆ దొంగలకు బదులుగా ఈ గుండె బ్రహ్మయ్యలే శూలారోహణ శిక్షను అనుభవిస్తారు. అవి కర్రతో చేసిన శూలాలు కాబట్టి
అట్లా శూలారోహణంతో వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు. ఒక గొప్ప త్యాగం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి కాకతీయ సామ్రాజ్యం అంతటా ఈ గొప్ప భక్తుల కథలు కథలుగా రాజ్యమంతా విస్తరించింది. వీరి శిల్పాలు అనేక గ్రామాలలో ముఖ్యంగా శివాలయాల దగ్గర చాలా చాలా కనిపిస్తాయి. చాలా అరుదుగా శూలాలు చెక్కిన శిలలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అయితే దీనికి ఆధ్యాత్మికంగా కూడా ఒక కథ ఉంది. వీరు శరణాగత రక్షణ వ్రతాన్ని పూనుకున్నప్పుడు స్వయంగా శివుడు యమధర్మరాజు ఇద్దరూ కలిసి వీరి భక్తిని పరీక్షించాలని చెప్పి ఆ శివుడు యమధర్మరాజు వాళ్ళే దొంగలుగా వచ్చి ఈ పని చేశారని చెప్పి కూడా ఒక ఆధ్యాత్మిక నేపథ్యంగా ఉన్న ఒక కథను కూడా చెప్తారు. అయితే ఇదేమీ పౌరాణిక గాథ కాదు, ఇది చరిత్రలో జరిగిందే. వీరి చరిత్రను మనం ప్రతాపరుద్ర చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, బసవేశ్వర వచన కథాసారం, వీరశైవామృత పురాణం వంటి గ్రంథాలలో కనిపిస్తుంది. శాసనాధారాలు కూడా ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యం అంతటి ఇవి కనిపిస్తాయని చెప్పాను కదా. కానీ వీరి కథ తెలియక ఈ శిల్పాలను వారు గుర్తించలేక చాలా మట్టికి కాలగర్భంలో కలిసిపోయాయి. జోడగా ఉన్న విగ్రహాలలో ఒకరి విగ్రహం కనుమరుగైంది, చాలా చోట్ల విగ్రహాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా మా మట్టి ఫౌండేషన్ ఒక విజ్ఞప్తి చేస్తుంది, ఇట్లాంటి శిల్పాలు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఎత్తైన వేదిక మీద నిలబెట్టండి, లేదా శివుడి ఆలయంలో వీటిని భద్రంగా చూసుకోండి. ఇది మన చరిత్ర. థ్యాంక్ యూ. శాసనాధారాలు కూడా ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్యం అంతటి ఇవి కనిపిస్తాయని చెప్పాను కదా. కానీ వీరి కథ తెలియక ఈ శిల్పాలను వారు గుర్తించలేక చాలా మట్టికి కాలగర్భంలో కలిసిపోయాయి. జోడగా ఉన్న విగ్రహాలలో ఒకరి విగ్రహం కనుమరుగైంది, చాలా చోట్ల విగ్రహాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా మా మట్టి ఫౌండేషన్ ఒక విజ్ఞప్తి చేస్తుంది, ఇట్లాంటి శిల్పాలు మీకు ఎక్కడైనా కనిపిస్తే ఎత్తైన వేదిక మీద నిలబెట్టండి, లేదా శివుడి ఆలయంలో వీటిని భద్రంగా చూసుకోండి. ఇది మన చరిత్ర. థ్యాంక్ యూ. కింద వల్ల పెట్టు, ఫస్ట్ పెట్టు చిన్న. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on